మనిషి జీవితం చాలా విచిత్రమైనది. మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తామో, ఎవరితో అయితే 7 అడుగులు నడిచి జీవితాన్ని పంచుకుంటామో వాళ్ళే మన ప్రాణాలు తీసే రాక్షసులు అవుతారని కలలో కూడా ఊహించలేం. పైకి ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటగా కనిపించే భార్యాభర్తల బంధం వెనక ఎవరికీ తెలియని ఒక చీకటి రహస్యం, ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంటే, విదేశాల్లో ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన సొంతూరుకొచ్చి, నాన్న నేను మళ్ళీ ప్రాణాలతో ఇక్కడికి రాలేనేమో అని చెప్పిన 2 రోజులకే నిజంగానే ప్రాణాలు కోల్పోయి వస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ కథని మీరు ఆల్రెడీ చూసుండొచ్చు, లేదా మొదటిసారి చూస్తూ ఉండొచ్చు, కానీ ఇంత డీటెయిల్డ్గా మాత్రం ఎక్కడా చూసుండరు. ఇది ఒక కల్పిత కథ కాదు. కేరళలో పుట్టి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో స్థిరపడిన ఒక భారతీయ కుటుంబంలో జరిగిన అత్యంత విషాదకరమైన కథ. గుండెపోటు అనే ముసుగులో జరిగిన ఒక భయంకరమైన కుట్ర. ఆస్ట్రేలియా పోలీసులకే చెమటలు పట్టించి వాళ్లను ఏకంగా 10 నెలల పాటు ఒక కళ్ళు చెదిరే ఆపరేషన్ చేసేలా చేసిన ఒక మాస్టర్ మైండ్ క్రిమినల్ స్టోరీ ఇది. కేరళలోని కొల్లం జిల్లాలో కరువాలూర్ అనే ఒక చిన్న అందమైన గ్రామం ఉంది. ఆ ఊరికి చెందిన కుర్రాడే శామ్ అబ్రహం. చిన్నప్పటి నుంచి ఎంతో సైలెంట్ గా, ఎవరితోనూ గొడవపడని ఎంతో మంచివాడతను. అతనికి చిన్నప్పటి నుంచే సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ ఊరిలో ఉన్న చర్చిలో శామ్ అద్భుతంగా పాటలు పాడేవాడు. ఆ చర్చిలోనే అతనికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె పేరు సోఫియా. ఒక రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్ కూతురు ఆమె. ఇద్దరి ఇల్లు దగ్గరే కావడంతో పాటు ఇద్దరు ఒకే స్కూల్, ఒకే చర్చి కావడంతో వాళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వయసుతో పాటు ఆ స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్లారు. క్రమంగా ఆ చిన్ననాటి స్నేహం కాస్త ప్రేమగా మారింది. శామ్ కు సోఫియా అంటే ప్రాణం. తన జీవితాంతం ఆమెతోనే కలిసి బతకాలని అతను ఎన్నో కలలు కన్నాడు. చదువులు పూర్తయ్యాయి. శామ్ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాడు. కానీ శామ్ తండ్రి శామ్యూల్ అబ్రహం ఆ అమ్మాయి మన కుటుంబానికి సరిపోదు అని ఆయన ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ శామ్ కు సోఫియా మీద ఉన్న పిచ్చి ప్రేమ చూసి సోఫియా కూడా శామ్ లేకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను అని బెదిరించడంతో చివరికి పెద్దలు ఒప్పుకొని 2008లో వాళ్ళ పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లయ్యాక శామ్ కు ఒమన్ లోని ఒక ఎక్స్చేంజ్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. మంచి జీతం ఉండటంతో అతను అక్కడికి వెళ్ళాడు. సోఫియా ఇండియాలోనే ఉండిపోయింది. కొన్నాళ్లకు వాళ్లకు ఒక మగబిడ్డ పుట్టాడు. జీవితం ఎంతో అందంగా సాగిపోతుంది. కానీ సోఫియా మనసులో మాత్రం వేరే ఆలోచనలున్నాయి. తనకు ఇండియాలో ఉండటం ఇష్టం లేదని, తన అక్క అప్పటికే ఆస్ట్రేలియాలో నర్సుగా స్థిరపడిందని, తను కూడా ఆస్ట్రేలియాకి వెళ్లిపోతానని శామ్ కు చెప్పింది. శామ్ కు తన భార్యా పిల్లలను వదిలి ఉండటం ఇష్టం లేదు. పోనీ నువ్వు ఒమన్కు వచ్చేయ్, మనమంతా కలిసి ఉందాం అని ఎంతో బతిమిలాడాడు. కానీ సోఫియా తన భర్త మాటలు వెళ్ళలేదు. ఎలక్ట్రానిక్స్ లో పీజీ చేసిన సోఫియా 2012లో తన కొడుకును తీసుకొని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీకి వెళ్లిపోయింది. ఒకసారి ఈ సీన్ ని ఇమాజిన్ చేసుకోండి. శామ్ ఎంత బతిమాలినా సోఫియా వినకుండా ఆస్ట్రేలియా వెళ్లిపోతుంది. అసలు ఆమె ఎందుకు వెళ్ళింది? ఆస్ట్రేలియాలో ఆమె కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? ఈ చిన్న పాయింట్ లోనే ఒక పెద్ద మిస్టరీ దాగుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. భార్యా పిల్లల మీద బెంగతో శామ్ కూడా తన కంపెనీ అధికారులను బతిమాలుకొని తన ఉద్యోగాన్ని ఆస్ట్రేలియాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. 2013లో శామ్ ఆస్ట్రేలియాకి చేరుకున్నాడు. మెల్బోర్న్ శివార్లలోని ఎప్పింగ్ అనే ప్రాంతంలో ఒక అందమైన ఇల్లు అద్దెకు తీసుకొని ముగ్గురు కలిసి ఉండటం మొదలుపెట్టారు. పైకి చూసే వాళ్లకు అదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ. వీకెండ్స్ లో చర్చికి వెళ్లడం, కొడుకుతో ఆడుకోవడం ఇదే శామ్ ప్రపంచం. కానీ ఆస్ట్రేలియా వెళ్లిన కొన్నాళ్లకే శామ్ కు తన భార్య ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. ఆమె ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉండటం, అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడం లాంటివి వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలకు దారితీశాయి. అయినా సరే తన కొడుకు భవిష్యత్తు కోసం శామ్ అన్ని భరిస్తూ సర్దుకుపోతూ వచ్చాడు. అది 2015 జూలై నెలలో ఒక రోజు శామ్ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. శామ్ తన కారులో ఏదో పని మీద లాలర్ రైల్వే స్టేషన్ కు దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే ఆ కారు వెనక సీట్ లో ముఖానికి ఒక నల్లటి మంకీ క్యాప్ వేసుకొని ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ కారులో దాక్కొనున్నాడు. శామ్ ఏదో పని చూసుకొని తిరిగొచ్చి కారు ఎక్కగానే వెనక నుంచి ఆ వ్యక్తి ఒక్కసారిగా లేచి తన చేతిలో ఉన్న పదునైన ఆయుధంతో శామ్ మెడ మీద, కణిత మీద, బుగ్గల మీద చెప్పలేని విధంగా దాడి చేశాడు. శామ్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడాడు. అయితే ఆ పెనుగులాటలో శామ్ ఆ
వ్యక్తి ముఖం మీద ఉన్న ముసుగును గట్టిగా లాగేశాడు. తన ముఖం కనిపించడంతో భయపడిపోయిన ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. అయితే ఆ కంగారులో ఆ ముసుగు వ్యక్తి తనతో తెచ్చుకున్న మనుషులను కట్టేసే తాళ్లు వదిలేసి పారిపోగా అవి పోలీసులకు దొరికాయి. అంటే శామ్ ను బంధించి ఎక్కడికో తీసుకెళ్లి ప్రాణం తీయాలని ప్లాన్ చేశారు. ఈ ఘటన శామ్ ను చాలా బాధ పెట్టింది. తన ప్రాణాలకు ముప్పు ఉంది అని అతనికి అర్థమైంది. ఈ విషయాన్ని తన బంధువులతో సన్నిహితులతో కూడా చెప్పాడు. కానీ పోలీసుల దర్యాప్తులో సరైన ఆధారాలు దొరక్కపోవడంతో ఆ కేసు ముందుకు సాగలేదు. అది అక్టోబర్ 2015. ప్రతి ఏడాదిలాగే శామ్ తన భార్య కొడుకుతో కలిసి సెలవులకని చెప్పి సొంతూరు కేరళకొచ్చాడు. కానీ ఈసారి వచ్చిన శామ్ గతంలో లాగా ఉత్సాహంగా లేడు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించేవాడు. ఇప్పుడు చాలా సైలెంట్ గా డల్ గా ఉంటున్నాడు. సెలవులు అయిపోతున్నాయి. అక్టోబర్ 11వ తేదీన ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లడానికి శామ్ కుటుంబం రెడీ అయింది. ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు శామ్ తన తండ్రి శామ్యూల్ చేతులు పట్టుకొని ఎంతో బాధగా, నాన్న నాకెందుకో ఈసారి చాలా భయంగా ఉంది. బహుశా నేను ఇండియాకు రావడం ఇదే ఆఖరిసారేమో. నెక్స్ట్ టైం నేను వస్తే ఇలా నడుచుకుంటూ కాకుండా ఒక శవపేటికలో వస్తానేమో అనిపిస్తుంది నాన్న. ఒకవేళ నాకేమైనా జరిగితే నన్ను మన తాతయ్య సమాధి పక్కనే పూడ్చిపెట్టండి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక కొడుకు తన తండ్రితో ఈ మాటలు చెప్తుంటే ఏ తండ్రైనా తట్టుకోగలడా? అసలు శామ్ కి తన ప్రాణాల మీద ఎందుకంత భయం పట్టుకుంది? ఆ ముసుగు వెనక ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారు? శామ్ చెప్పిన ఆ మాటలు నిజమయ్యాయా అనేది ఇప్పుడు చూద్దాం. ఆ మాట వినగానే ఆ తండ్రికి గుండె ఆగినంత పనయింది. ఏంట్రా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నీ వయసేంటి, నీ మాటలేంటి? నీకేం కాదు కానీ ధైర్యంగా వెళ్ళిరా అని కొడుకును ఎయిర్పోర్టుకు పంపాడు. అప్పుడు ఆ తండ్రికి తెలియదు తన కొడుకు నోటి వెంట వచ్చిన భయంకరమైన మాటలు ఒక కుట్రకు సంకేతమని. అది అక్టోబర్ 13, 2015. రాత్రి భోజనం పూర్తయింది. శామ్ ఎంతో అలసిపోయి బెడ్రూమ్ లోకి వెళ్లి నిద్రపోయాడు. ఆ రాత్రి ఆ ఇంట్లో జరిగింది శామ్ భార్య సోఫియాకు, నిద్రపోతున్న 6 ఏళ్ల పసివాడికి మాత్రమే తెలుసు. తెల్లవారింది. అది అక్టోబర్ 14 ఉదయం. సమయం సుమారు 9 గంటలవుతుంది. శామ్ ఇంటి నుంచి అకస్మాత్తుగా సోఫియా కేకలు వినిపించాయి. ఆమె భయంతో అరుస్తూ తన అక్క సోనియాకు ఫోన్ చేసి, అక్క శామ్ కదలడం లేదు, అతని నోట్లో నుంచి నొరగొస్తుంది, నువ్వు త్వరగా అని వణికిపోతూ చెప్పింది. వెంటనే ఎమర్జెన్సీ నంబర్ కు ఫోన్ చేశారు. టెలిఫోన్ ఆపరేటర్ చెప్పినట్టే సోఫియా ఏడుస్తూనే సిపిఆర్ చేయడానికి ట్రై చేసింది. కానీ శామ్ దవడలు ఎంతలా బిగుసుకుపోయాయంటే అతని నాలుక పళ్ళ మధ్య ఇరుక్కుపోయి రక్తం కారుతుంది. పక్కనే ఉన్న 6 ఏళ్ల పసివాడు తన తండ్రికి ఏమైందో అర్థం కాక భయంతో ఏడుస్తున్నాడు. సరిగ్గా 13 నిమిషాల్లో పారామెడికల్ టీం అక్కడికి చేరుకుంది. వాళ్ళు వెంటనే శామ్ వేసుకున్న పైజమా విప్పేసి హార్ట్ బీట్ చెక్ చేశారు. శామ్ బాడీ టెంపరేచర్ 27 డిగ్రీలకు పడిపోయింది. అంటే సాధారణ టెంపరేచర్ కంటే 10 డిగ్రీలు తక్కువ ఉంది. శరీరం అంతా పూర్తిగా చల్లబడిపోయింది. పారామెడికల్ టీం తమ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. అప్పటికే శామ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ళు కూడా ఆ విషయాన్ని సోఫియాకు డిక్లేర్ చేశారు. అంతే, అది విని సోఫియా కుప్పకూలిపోయింది. నిన్న రాత్రి నాతో ఎంతో సంతోషంగా మాట్లాడి పనుకున్నారు మా ఆయన. ఏమైందో తెలియదు, పొద్దున్నే లేచేసరికి కదలడం లేదు, అతనికి హార్ట్ అటాక్ వచ్చిందేమో అని డాక్టర్లతో పోలీసులతో చెప్తూ బోరున ఏడ్చింది. పోలీసులు ఆ గదంతా చెక్ చేశారు. ఇంట్లోకి ఎవరైనా బయట వ్యక్తులు బలవంతంగా వచ్చినట్టు తలుపులు పగలగొట్టిన గుర్తులేమీ లేవు. శామ్ శరీరం మీద ఎలాంటి దెబ్బలు, పోరాడిన ఆనవాళ్లు లేవు. 34 ఏళ్ల యువకుడికి గుండెపోటు రావడం సహజమే అని పోలీసులు, మెడికల్ టీం ప్రైమరీగా క్లారిటీకొచ్చారు. మెల్బోర్న్ నుంచి కేరళలోని శామ్ తండ్రికి ఫోన్ వెళ్ళింది. మీ అబ్బాయి శామ్ కు నిద్రలోనే గుండెపోటు వచ్చింది, అతనిక లేడు అన్న వార్త వినగానే ఆ తండ్రికి గుండె ఆగినంత పనయ్యింది. 3 రోజుల క్రితమే కొడుకు, నాన్న నేను మళ్ళీ వస్తే శవపేటికలోనే వస్తానేమో అని చెప్పిన మాటలు ఆయన చెవుల్లో వినిపిస్తున్నాయి. ఆ మాటలు ఎలా నిజమయ్యాయి? తన కొడుకు అతని చావుని ముందే ఎలా పసిగట్టాడు అని ఆ తండ్రి పడ్డ బాధని మాటల్లో చెప్పలేం. ఆస్ట్రేలియాలోని మలయాళీ కమ్యూనిటీ అంతా ఏకమైంది. భర్తను కోల్పోయిన ఆ సోఫియాను చూసి అందరూ జాలిపడ్డారు. ఆమెకు సహాయంగా ఏకంగా 30,000 ఆస్ట్రేలియన్ డాలర్లు చందాలుగా పోగు చేసి ఆమె చేతికిచ్చారు. పేపర్ వర్క్ అంతా పూర్తయ్యాక అక్టోబర్ 16న శామ్ మృతదేహాన్ని ఒక శవపేటికలో ఉంచి కేరళకు పంపించారు. సోఫియా, ఆమె కొడుకు, ఆమె అక్క అందరూ కేరళకు చేరుకున్నారు. శామ్ ఇంటి దగ్గర వాతావరణం ఎంతో బాధగా ఉంది.
భర్త శవపేటిక దగ్గర కూర్చున్న సోఫియా అప్పుడప్పుడు శామ్ తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెడుతూ నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఆమె బాధ చూసి బంధువులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. శామ్ కోరుకున్నట్టుగానే వాళ్ళ తాతయ్య సమాధి పక్కనే శామ్ ను కన్నీళ్ల మధ్య సమాధి చేశారు. 10 రోజులు గడిచాయి. తన ఉద్యోగం, కొడుకు చదువు పాడవుతుందని చెప్పి సోఫియా తిరిగి తన కొడుకును తీసుకొని ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. అయితే ఆస్ట్రేలియా వెళ్ళాక కూడా ఆమె శామ్ తల్లిదండ్రులను మర్చిపోలేదు. ప్రతి శనివారం క్రమం తప్పకుండా తన అత్తామామలకు ఫోన్ చేసి కొడుకుతో మాట్లాడిస్తూ వాళ్ళ బాగోగులు కనుక్కునేది. మా అబ్బాయి పోయినా మా కోడలు మమ్మల్ని మర్చిపోలేదు అని ఆ ముసలి దంపతులు సంతోషపడేవారు. అలా 10 నెలలు గడిచిపోయాయి. అది జూలై 2016. ఎప్పటిలాగే శామ్ తల్లిదండ్రులు శనివారం సోఫియా ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రోజు ఫోన్ రాలేదు. పాపం ఏదో డ్యూటీలో బిజీగా ఉండి ఉంటుందిలే అనుకుని వదిలేశారు. కానీ మరుసటి శనివారం కూడా ఫోన్ రాలేదు. వరుసగా 2 వారాలు ఫోన్ రాకపోవడంతో వాళ్లకు టెన్షన్ మొదలైంది. వెంటనే ఆస్ట్రేలియాలో ఉన్న తమ బంధువులకు ఫోన్ చేసి సోఫియాకి ఏమైంది, ఎందుకు ఆమె ఫోన్ చేయడం లేదు, ఒకసారి వెళ్ళి కనుక్కోండి అని అడిగారు. అయితే ఆ బంధువు చెప్పిన మాట వినగానే వాళ్ళ రక్తం గడ్డకట్టుకుపోయింది. అంకుల్, మీరు మాత్రమే కాదు, ఇప్పుడు సోఫియా ఎవరితో మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె గత 15 రోజులుగా ఆస్ట్రేలియా పోలీసుల కస్టడీలో జైల్లో ఉంది. ఆమెను అరెస్ట్ చేసింది ఇంకెందుకో కాదు, తన కట్టుకున్న భర్త శామ్ ను దారుణంగా హతమార్చిన కేసులో అని చెప్పగానే శామ్ తల్లిదండ్రులకు బుర్ర పనిచేయడం మానేసింది. అదేంటి, నా కొడుకు గుండెపోటుతో చచ్చిపోతే కోడలు చంపిందని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని వాళ్ళు షాక్ అయ్యారు. చూసారా, కట్టుకున్న భార్యను గుడ్డిగా నమ్మితే ఎలా ఉంటుందో. ఈ టాక్సికాలజీ రిపోర్ట్ చూడండి. గుండెపోటు అని మనం అనుకున్న చావు ఒక పక్క మర్డర్ గా ఎలా మారిందో ఆస్ట్రేలియా పోలీసులు ప్రూవ్ చేశారు. కానీ సోఫియాకి ఎవరు హెల్ప్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఆస్ట్రేలియా పోలీసుల ఇన్వెస్టిగేషన్ విధానం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మలుపు తిరిగింది. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే పైకి ఎలా కనిపించినా సరే ఖచ్చితంగా పోస్ట్ మార్టం మరియు టాక్సికాలజీ రిపోర్ట్ చేస్తారు. శామ్ మృతదేహాన్ని ఇండియాకు పంపక ముందే డాక్టర్లు అతని రక్తం, అతని లివర్, కడుపులోని భాగాల శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ రావడానికి కొన్ని వారాల సమయం పట్టింది. ఆ రిపోర్ట్ పోలీసుల టేబుల్ మీదకు రాగానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు మైండ్ బ్లాక్ అయింది. శామ్ రక్తంలో భారీ స్థాయిలో సైనైడ్ అనే అత్యంత ప్రమాదకరమైన విషం ఆనవాళ్లు దొరికాయి. దానికి తోడు క్లోనాజెపామ్ అనే పవర్ఫుల్ నిద్రమాత్రల అవశేషాలు కూడా ఉన్నాయి. అంటే శామ్ కు గుండెపోటు రాలేదు, అది సహజ మరణం కాదు. ఎవరో పక్కా ప్లాన్ తో ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి ఆ తర్వాత అత్యంత సైలెంట్ గా సైనైడ్ పంపించి ప్రాణాలు తీశారు. అది ఒక నిశ్శబ్దమైన రాత్రి. తలుపులన్నీ లోపల నుంచి లాక్ చేసి ఉన్న ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఉన్నది కేవలం ముగ్గురు. వాళ్లే ప్రాణాలు కోల్పోయిన శామ్, ఏమీ తెలియని 6 ఏళ్ల పసివాడు, ఇక మిగిలింది శామ్ భార్య సోఫియా. దాంతో పోలీసులకు 100% క్లారిటీ వచ్చింది. ఈ కుట్ర వెనక ఉన్నది సోఫియానే అని. కానీ ఆస్ట్రేలియా పోలీసులు వెంటనే వెళ్లి అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ సోఫియా నేనేం చేయలేదు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి ఈ పని చేశారేమో అని బుకాయిస్తే కోర్టులో ఆమెనే హంతకురాలు అని నిరూపించడం కష్టమవుతుంది. అయితే సోఫియాకు సైనైడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకు ఇంకెవరైనా సహాయం చేశారా అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అందుకే విక్టోరియా పోలీసులు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. సోఫియాకు ఆమె భర్త పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సైనైడ్ దొరికింది అన్న విషయాన్ని తెలియనివ్వకుండా రిపోర్ట్ ను అత్యంత సీక్రెట్ గా ఉంచారు. ఆమెను ఒక సైలెంట్ ట్రాప్ లో బిగించడానికి ఏకంగా 10 నెలల పాటు సాగిన ఒక కళ్ళు చెదిరే అండర్ కవర్ ఆపరేషన్ మొదలు పెట్టారు. సోఫియా ప్రతి కదలికపై నిఘా పెట్టారు. ఆమె ఫోన్ ట్యాప్ చేశారు. ఈ నిఘాలో ఆమె వెనక ఉన్న ఒక భయంకరమైన కుట్ర బయటకొచ్చింది. ఆమె ఒంటరిది కాదు. ఆ రాత్రి ఆ ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎంటర్ అయ్యాడు. వాడెవడు, తలుపులు లాక్ చేసుంటే వాడు లోపలికి ఎలా వచ్చాడు, వాడు రాగానే సోఫియా ఏం చేసింది? ఈ కళ్ళు చెదిరే నిజాలు, గుండెను పిండేసే ట్విస్టులు చూసే ముందు కేవలం మీరు మన వీడియోలను లైక్ చేయకపోవడం వల్ల, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ థ్రిల్లింగ్ రియల్ క్రైమ్ స్టోరీస్ అన్ని మీరు చూడలేకపోయారు. సో ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి మంచి థ్రిల్లింగ్ రియల్ క్రైమ్ స్టోరీస్ మీరు మిస్ అయ్యే అవకాశం కూడా ఉండదు. అసలు పసిపిల్లాడి తండ్రిని, కట్టుకున్న భర్తను అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం ఆమెకెందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి విక్టోరియా పోలీసులు ఒక అద్భుతమైన కళ్ళు చెదిరే ట్రాప్ సెట్ చేశారు. అదే ఆపరేషన్ మిస్టర్ బిగ్.
సోఫియాకు తన భర్త పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఏ మాత్రం లీక్ అవ్వకుండా సీక్రెట్ గా ఉంచారు. శామ్ది సాధారణ గుండెపోటే అని ఆమె నమ్మేలా చేశారు. ఆ తర్వాత సోఫియా కదలికలను ప్రతి క్షణం గమనించడానికి ఏకంగా 3 సీక్రెట్ టీమ్స్ ని రంగంలోకి దించారు. ఒక టీం ఆమె ఫోన్ కాల్స్ ని మెసేజ్లను ట్రాక్ చేయడానికి, రెండో టీం ఆమె బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయడానికి, మూడో టీం ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది అని పర్సనల్ గా ఫాలో అవ్వడానికి నియమించారు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు కూడా గడుస్తున్నాయి. పోలీసులు ఎంతో ఓపికగా ట్రాప్ వేసి ఎదురు చూస్తున్నారు. నేరస్తుడనే వాడు ఎంత పెద్ద మాస్టర్ మైండ్ అయినా మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తాడు. అయితే సోఫియా కూడా అదే తప్పు చేసింది. శామ్ కన్ను మూసి అప్పటికే 5 నెలలు దాటింది. సోఫియా బ్యాంక్ అకౌంట్లను మానిటర్ చేస్తున్న ఫైనాన్షియల్ టీమ్ కు ఒక షాకింగ్ అప్డేట్ దొరికింది. శామ్ చనిపోయిన కొద్ది వారాలకే అతని బ్యాంక్ అకౌంట్ లో ఉన్న అతని సేవింగ్స్ మొత్తాన్ని సోఫియా ఒక జాయింట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ జాయింట్ అకౌంట్ లో ఉన్న రెండో వ్యక్తి పేరు అరుణ్ కమలహాసనన్. ఈ అరుణ్ కమలహాసనన్ ఎంట్రీతో కథ ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. భర్త పోయిన కొద్ది రోజులకే ఒక పరాయి వ్యక్తితో జాయింట్ అకౌంట్ అంటే ఏంటి అర్థం? ఇద్దరూ కలిసి శామ్ కారుని కూడా మార్చేశారు. ఈ అరుణ్ కి సోఫియాకి ఉన్న లింక్ ఏంటి? ఆ ఫ్లాష్ బ్యాక్ లోని నిజాలు వింటే మీకు కూడా షాక్ తగులుతుంది. పోలీసుల బుర్రలో ఒక అనుమానం మొదలైంది. భర్తను కోల్పోయిన ఒక మహిళ ఏ సంబంధం లేని ఒక పరాయి వ్యక్తితో జాయింట్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేస్తుంది? అయితే ఆ అనుమానం నిజమేనని నిరూపిస్తూ కార్లను ఫాలో అయ్యే టీం ఇంకో పెద్ద బాంబు పేల్చింది. శామ్ కారును సోఫియా అప్పటికే అరుణ్ కమలహాసనన్ పేరు మీదకు రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసేసింది. అసలు ఎవరి అరుణ్ కమలహాసనన్? వీడికి సోఫియాకు ఉన్న సంబంధం ఏంటి అని తెలుసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అరుణ్ కమలహాసనన్ ప్రొఫైల్ మొత్తం తీశారు. అతనికి అప్పటికే కేరళలో పెళ్ళయింది. ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అతను ఒక ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతన్ని రహస్యంగా ఫాలో అవ్వడం మొదలు పెట్టగా కళ్ళు చెదిరే నిజాలు బయటపడటం మొదలయ్యాయి. మెల్బోర్న్ సిటీలో పార్కులు, రద్దీగా ఉండే ఫుడ్ కోర్ట్లు, కాఫీ షాపుల్లో సోఫియా, అరుణ్ ఇద్దరు రహస్యంగా కలుసుకుంటున్నారు. మొదట్లో ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో దూరంగా ఉండేవాళ్ళు. కానీ రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య ఉన్న భయం పోయింది. ఇద్దరు ఒక జంటలాగా గంటల తరబడి కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే పోలీసులు వాళ్లకు తెలియకుండానే వాళ్ళ ఫోటోలు, వీడియోలు అన్నీ తీసి ఫైల్ చేశారు. వాళ్ళ ఫోన్ కాల్స్ లో ఏకంగా కొన్ని వందల గంటల రికార్డింగ్స్ పోలీసులు విన్నారు. మనం త్వరలోనే కలిసి ఉండబోతున్నాం, మనల్ని ఎవరూ పట్టుకోలేరు అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు పోలీసుల రికార్డింగ్స్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అంటే శామ్ కు జరిగిన దారుణం వెనక ఉన్నది సోఫియా ఒక్కతే కాదు, ఈ అరుణ్ కూడా ఉన్నాడు. భర్తను అడ్డు తొలగించుకొని మరొకరితో విలాసవంతమైన జీవితం గడపడానికే సోఫియా ఈ కుట్రకు తెరలేపింది అని పోలీసులకు 100% అర్థమైంది. కానీ ఈ అరుణ్ కు సోఫియాకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? శామ్ లాంటి ఒక మంచి వ్యక్తిని వదిలేసి ఇంకో భార్య, బిడ్డ ఉన్న అరుణ్ కు సోఫియా ఎందుకు దగ్గరైంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే ఆస్ట్రేలియా పోలీసులు ఒక 10 ఏళ్లు వెనక్కి వెళ్లి కేరళలోని కరవాలూరు గ్రామంలో జరిగిన వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ను తవ్వాల్సి వచ్చింది. శామ్, సోఫియాలు కేరళలో ఒకే స్కూల్లో, ఒకే చర్చిలో కలిసి పెరిగారు. శామ్ కు సోఫియా అంటే ప్రాణం. కానీ సోఫియా మనసులో వేరే ఆలోచనలున్నాయి. 2003లో ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత MBA చేయడానికి శామ్ తమిళనాడుకి వెళ్తే సోఫియా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి కొట్టాయంలోని ఒక యూనివర్సిటీకి వెళ్ళింది. సరిగ్గా అక్కడే ఆ కొట్టాయం యూనివర్సిటీలోనే సోఫియాకు ఇంజనీరింగ్ చదువుతున్న అరుణ్ కమల్హాసనంతో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ ఒకే మనస్తత్వం ఉండటంతో ఆ పరిచయం కాస్త ఒక రహస్య బంధంగా మారిపోయింది. శామ్ దూరంగా ఉండటంతో సోఫియా అరుణ్ కు బాగా దగ్గరైంది. కానీ ఈ విషయం కలలో కూడా శామ్ కు తెలియదు. కాలేజీ చదువులు పూర్తయ్యాయి. అరుణ్ కేమో వెంటనే సరైన జాబ్ దొరకలేదు. కానీ శామ్ MBA పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో సెటిల్ అయ్యాడు. పరిస్థితుల ప్రభావం వల్ల సోఫియా ఈ విషయాన్ని దాచిపెట్టి శామ్ నే పెళ్లి చేసుకుంది. 2008లో వాళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. కానీ పెళ్ళయ్యాక కూడా ఆమె అరుణ్ ను మర్చిపోలేదు. వాడితో సోషల్ మీడియా, సీక్రెట్ మెసేజ్ల ద్వారా టచ్ లోనే ఉంది. ఒకవైపు అరుణ్ కు కూడా వేరే అమ్మాయితో పెళ్ళయింది. ఒక బిడ్డ కూడా పుట్టాడు. అయినా సరే వీళ్ళ బంధం మాత్రం అలాగే కొనసాగింది. పెళ్ళయ్యాక శామ్ కి ఒమన్ లోని ఒక ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్
కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అతనేమో పని మీద అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడే ఇండియాలోనే ఉన్న సోఫియా అరుణ్తో ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలుపెట్టింది. 2012లో తన అక్క ఆస్ట్రేలియాలో ఉందని చెప్పి నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాను అని సోఫియా పట్టుబట్టింది. శామ్ ఎంత వద్దని బతిమాలినా వినకుండా కొడుకును తీసుకొని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వెళ్ళిపోయింది. దీని వెనక ఉన్న అసలు భయంకరమైన ప్లాన్ ఏంటో తెలుసా? అప్పటికే అరుణ్ కమల్ హాసనన్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కు ఉద్యోగం మీద వెళ్ళిపోయాడు. వాడి కోసమే వాడితో కలిసి స్వేచ్ఛగా బతకడానికే సోఫియా ఆస్ట్రేలియాకి వెళ్ళింది. కుటుంబాలు లేకుండా మెల్బోర్న్లో ఒంటరిగా ఉంటున్న అరుణ్, సోఫియా ఇద్దరు తమ బంధాన్ని మరింత పెంచుకోవడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ ప్లాన్ను తలకిందులు చేస్తూ తన భార్యా పిల్లల మీద బెంగతో శామ్ కూడా తన కంపెనీని రిక్వెస్ట్ చేసి తన ఉద్యోగాన్ని ఆస్ట్రేలియాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. 2013లో శామ్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. ఆ క్షణమే సోఫియా అరుణ్ల కొంప కొల్లేరైంది. శామ్ తన భార్య బిడ్డతో ఒకే ఇంట్లో ఉండటంతో సోఫియా అరుణ్ను కలవడానికి వీలు లేకుండా పోయింది. ఒకరోజు శామ్ కు సోఫియా ఫోన్లో అరుణ్తో చేసిన మెసేజ్లు దొరికిపోయాయి. ఇన్నేళ్లుగా సోఫియా తనను ఎంత దారుణంగా మోసం చేస్తుందో తెలిసి శామ్ గుండె పగిలిపోయింది. ఆ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. కానీ తన 6 ఏళ్ల కొడుకు భవిష్యత్తు కోసం పరువు పోతుందని భయపడి శామ్ తన భార్యకు ఇంకో అవకాశం ఇచ్చాడు. ఇక వాణ్ణి మర్చిపో, మనం కొత్త జీవితం మొదలు పెడదాం అని ఎంతో బతిమిలాడాడు. కానీ సోఫియా మారలేదు. విడాకులిస్తే తన పరువు పోతుందని, శామ్ ఆస్తి, శామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు తనకు దక్కవని ఆమె ఆలోచించింది. శామ్ బతికుంటే తమ బంధానికి ఎప్పటికీ అడ్డుగోడలాగే ఉంటాడు అని భావించి అరుణ్తో కలిసి శామ్ ను తమ దారి నుంచి శాశ్వతంగా తొలగించాలి అని సోఫియా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. శామ్ ను ఎలాగైనా లేకుండా చేయాలని అరుణ్ ప్లాన్ వేశాడు. జూలై 2015లో శామ్ కారెక్కగానే అతని మీద దాడి చేసింది ఈ అరుణే అన్న విషయం కూడా మొహానికి ఉన్న మాస్క్ లాగినప్పుడే శామ్ కు అర్థమైపోయింది. ఆ విషయం తన చెల్లితో, బంధువులతో కూడా చెప్పాడు. నాకు ప్రాణహాని ఉంది అని భయపడ్డాడు. కానీ పోలీసుల దగ్గర పక్కా సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసు ముందుకు సాగలేదు. అందుకే శామ్ ఇండియా వచ్చినప్పుడు నేను ఈసారి వచ్చేటప్పుడు శవపేటికలో వస్తానేమో నాన్న అని తన తండ్రితో ఎంతో ఆవేదనగా చెప్పాడు. కారులో లేపేయాలని వేసిన మొదటి ప్లాన్ ఫెయిల్ కావడంతో సోఫియా, అరుణ్లు తమ రూట్ మార్చారు. అందుకే ఎవరికి అనుమానం రాని విధంగా సైలెంట్ పాయిజనింగ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. పోస్ట్ మార్టంలో కూడా అంత త్వరగా బయటపడని, గుండెపోటులా అనిపించే డేంజరస్ కెమికల్స్ ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అది అక్టోబర్ 13, 2015. ఆస్ట్రేలియా పోలీసులు తమ దర్యాప్తులో ఫోన్ ట్యాపింగ్స్ లో ఆ రాత్రి జరిగిన సంఘటనను ఇంచుమించుగా రీకన్స్ట్రక్షన్ చేశారు. రాత్రి భోజనం సమయంలో సోఫియా ఎంతో ప్రేమగా నటిస్తూ శామ్ కోసం ఒక అవకాడో మిల్క్ షేక్ తయారు చేసింది. అందులో అప్పటికే అరుణ్ తెచ్చిన క్లోజెపామ్ అనే పవర్ఫుల్ నిద్ర మాత్రలను కలిపింది. ఏమీ తెలియని ఆ అమాయకపు భర్త తన భార్య ఇచ్చిన మిల్క్ షేక్ కదా అని ఎంతో సంతోషంగా తాగాడు. అంతే, కొద్ది నిమిషాల్లోనే ఆ నిద్ర మాత్రల పవర్ కి శామ్ శరీరం స్పృహ కోల్పోయింది. అతను బెడ్ మీద వాలిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పక్కనే ఉన్న వాళ్ళ 6 ఏళ్ల కొడుకు కూడా నిద్రపోతున్నాడు. అయితే సరిగ్గా అప్పుడే ఇంటి గ్యారేజ్ తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. వాస్తవానికి సోఫియా అప్పటికే గ్యారేజ్ డోర్ ని అన్లాక్ చేసి ఉంచింది. అప్పటిదాకా బయట చీకట్లో దాక్కొని ఉన్న అరుణ్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఆ అర్ధరాత్రి ఆ ఇంట్లోకి అరుణ్ రావడం, వీళ్ళిద్దరూ కలిసి ఆ దారుణం చేయడం, ఇది వింటుంటే ఏ భర్తకైనా భయం వేస్తుంది కదా. కానీ ఆ తర్వాత సోఫియా ఆడిన నాటకం పోలీసులకే ఫ్యూజులు ఎగరగొట్టింది. ఆ అండర్ కవర్ ఆపరేషన్ లో వీళ్ళు ఎలా దొరికిపోయారో ఇప్పుడు చూద్దాం. సోఫియా కిచెన్ లో ఒక ఆరెంజ్ జ్యూస్ తయారు చేసింది. అందులో వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్న ఆ ప్రాణాలు తీసే కెమికల్ కలిపారు. ఇద్దరూ కలిసి బెడ్రూమ్ లోకి వచ్చారు. మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్న శామ్ తలని పైకి లేపారు. తను కట్టుకున్న భర్త తనను ప్రాణంగా ప్రేమించి తన కోసం ఆస్ట్రేలియా వచ్చిన ఆ వ్యక్తి నోట్లో ఆ జ్యూస్ ను ఒకేసారి పోస్తే అతనికి మెలకువ వస్తుందన్న కారణంతో అత్యంత నెమ్మదిగా కొద్ది కొద్దిగా ఆ జ్యూస్ ని అతని నోట్లోకి పోశారు. ఆ మత్తులో ఆ జ్యూస్ శరీరంలోకి వెళ్లడంతో శామ్ కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు వదిలాడు. తన భర్త ప్రాణం పోతుంటే ఆ సోఫియా కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోలేదు. పైగా ఆ రాత్రంతా అరుణ్తో కలిసి అదే ఇంట్లో మరో బెడ్రూమ్ లో చెప్పలేని విధంగా గడిపింది. ఉదయం లేవగానే నాటకం మొదలు పెట్టింది. ఈ కథ మొత్తం పోలీసులకు క్లియర్ గా అర్థమైపోయింది. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఈ పని చేశారని కోర్టులో నిరూపించాలంటే వాళ్ళు స్వయంగా నేరం ఒప్పుకోవాలి. అందుకోసం విక్టోరియా పోలీసులు తమ బ్రహ్మాస్త్రమైన మిస్టర్ బిగ్
ఆపరేషన్ ను ఫైనల్ స్టేజ్ కు తీసుకొచ్చారు. అరుణ్ కు అప్పుడప్పుడు లోకల్ పబ్ కు వెళ్లే అలవాటుంది. ఆ పబ్ లోకి ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ సివిల్ డ్రెస్ లో వెళ్లి అరుణ్ తో పరిచయం పెంచుకున్నాడు. రోజుల తరబడి వాడితో కలిసి మాట్లాడుతూ ఎంతో క్లోజ్ ఫ్రెండ్ లాగా మారిపోయి అరుణ్ నమ్మకాన్ని పూర్తిగా సంపాదించాడు. ఒక క్రిమినల్ గ్యాంగ్ లీడర్ లాగా ఆ పోలీస్ ఆఫీసర్ బిల్డప్ ఇచ్చాడు. నేను ఎన్నో నేరాలు చేశాను, నన్ను పోలీసులు ఏమీ పీకలేకపోయారు అని అరుణ్ దగ్గర ఆ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ గొప్పలు చెప్పాడు. ఆ మాటలు విన్న అరుణ్ లోని ఈగో ట్రిగ్గర్ అయింది. అవునరా, ఈ ఆస్ట్రేలియా పోలీసులు పచ్చి అమాయకులు. నేను ఒకడిని ఏకంగా ప్రాణం తీసే కెమికల్ ఇచ్చి పైకి పంపించేశాను. ఇప్పుడు వాడి భార్యతోనే ఉంటున్నాను. ఇప్పటిదాకా నన్ను ఎవడూ పట్టుకోలేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో మందు మత్తులో వాగేశాడు. ఆ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ వాడిని మరింత రెచ్చగొట్టాడు. అవునా, ఎలా చేశావురా ఆ పని అని అడిగాడు. అయితే ఆఫీసర్ జేబులో అప్పటికే ఒక హిడెన్ మైక్రోఫోన్ రికార్డ్ అవుతూనే ఉంది. మత్తులో ఉన్న అరుణ్ తను చేసిన ఘనకార్యాన్ని పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టాడు. నేనే వాణ్ణి లేపేశాను. నేను ఆ కెమికల్ తీసుకొని వెళ్ళాను. ముందుగా సోఫియా వాడికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చింది. వాడు పడుకున్నాక ఆరెంజ్ జ్యూస్ లో ఆ కెమికల్ కలిపి వాడి నోట్లో నేనే పోశాను. పేపర్లలో పోలీస్ రికార్డులలో వాడిది హార్ట్ అటాక్ అని వచ్చేసింది. అంతా సెట్ అయిపోయిందిరా అని నవ్వుతూ చెప్పాడు. ఆ ఒక్క ఆడియో రికార్డింగ్ చాలు వాళ్ళిద్దరికి మరణశిక్ష వేయడానికి. 10 నెలల పోలీసుల సహనానికి అద్భుతమైన ఫలితం దొరికింది. అది ఆగస్టు 12, 2016. శామ్ కన్ను మూసిన 10 నెలల తర్వాత విక్టోరియా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి పోలీస్ వెహికల్స్ బయలుదేరాయి. ఒక టీం అరుణ్ ఇంటిని చుట్టుముట్టింది. మరో టీం సోఫియా ఇంటికి వెళ్ళింది. ఏమీ ఎరగనట్టు ఇంట్లో కూర్చున్న సోఫియా అరుణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట వాళ్ళిద్దరూ మేమేం చేయలేదు, మాకేం సంబంధం లేదు అని కల్లబొల్లి మాటలు చెప్పారు. కానీ పోలీసులు వాళ్ళ ముందు పెట్టిన ఆధారాలు చూసి ఇద్దరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అండర్ కవర్ ఆఫీసర్ తో అరుణ్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్, ఫోన్ కాల్స్, ఫేస్బుక్ మెసెంజర్ లో వాళ్ళు ప్లాన్ చేసుకున్న చాటింగ్స్, వీటన్నింటికి మించి వాళ్ళ ఇళ్లలో పోలీసులు సీజ్ చేసిన 2 సీక్రెట్ డైరీలు అన్ని ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. సోఫియా తన డైరీలో రాసిన మాటలు కోర్టులో చదువుతుంటే జడ్జికే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేనెందుకు ఇంత క్రూరంగా మారాను? నువ్వే నాతో ఈ తప్పులు చేయిస్తున్నావు. నీ కౌగిలిలో ఉండాలని నా ప్రాణం తహతహలాడుతుంది. ఇలాంటి కుట్రతో కూడిన మాటలు ఆ డైరీ నిండా ఉన్నాయి. అరుణ్ కూడా తన ఎలక్ట్రానిక్ డైరీలో, సోఫియా నువ్వు నా సొంతం, శామ్ అడ్డు తొలగిపోతే మనం ఎప్పటికీ కలిసి ఉండొచ్చు అని రాసుకున్నాడు. ఆధారాలన్నీ పక్కాగా ఉండటంతో ఇక వీళ్లకు శిక్ష పడటం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ కోర్టు విచారణ మొదలవ్వగానే ఆ ఇద్దరు తమ బుర్రలకు పదును పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపారు. ఆ రాత్రి శామ్ ప్రాణాలు తీసే లిక్విడ్ ఇచ్చింది నేనే, కానీ ఈ విషయం సోఫియాకు ఏమాత్రం తెలియదు అని అరుణ్ మొత్తం నిందను తన మీద వేసుకొని సోఫియాను రక్షించడానికి ట్రై చేశాడు. వాళ్ళ మాటలు వినడానికి చాలా లాజికల్ గానే అనిపించాయి. మరి ప్రాసిక్యూషన్ దగ్గర ఉన్న సైంటిఫిక్ ఆధారాలు వాళ్ళ అబద్ధాల కోటను ఎలా కూల్చేశాయి? వాళ్లకు పడిన శిక్ష ఏంటి? 6 ఏళ్ల ఆ పసివాడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం, అలాగే ఈ కేసు తాలూకు కోర్టు తీర్పు గురించి చూసే ముందు మీరిప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియో కింద మీకు ఒక హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అది జనవరి 29, 2018 ఆస్ట్రేలియాలోని విక్టోరియా సుప్రీం కోర్టు హాల్ అంతా నిండిపోయింది. 10 నెలల పాటు అండర్ కవర్ ఆపరేషన్ తర్వాత పోలీసులకు చిక్కిన ఈ ఇద్దరు నిందితులైన సోఫియా మరియు అరుణ్ కోర్టు బోనులో తలదించుకొని నిలబడున్నారు. పోలీసుల దగ్గర పక్కా ఆధారాలు ఉండటంతో ఇక వీళ్లకు శిక్ష పడటం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ కోర్టు విచారణ మొదలవ్వగానే ఆ ఇద్దరు తమ బుర్రలకు పదును పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపారు. కోర్టులో ప్రాసిక్యూటర్ అయిన కెర్రీ జడ్ క్యూసీ తన వాదనలు వినిపిస్తూ ఈ ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ తోనే శామ్ ప్రాణాలు తీశారని ఆధారాలు సమర్పించారు. అప్పుడు అరుణ్ తన లాయర్ ద్వారా ఒక కొత్త కథను కోర్టుకు వినిపించాడు. మై లార్డ్, ఆ రాత్రి శామ్ ప్రాణం తీసే కెమికల్ ఇచ్చింది నేనే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ విషయం సోఫియాకు ఏమాత్రం తెలియదు. నేను రాత్రి 10 గంటల సమయంలో వాళ్ళ ఇంటి గ్యారేజ్ డోర్ లో నుంచి దొంగతనంగా లోపలికి
లోపలికి వెళ్ళాను. కిచెన్ లో ఉన్న అవకాడో మిల్క్ షేక్ లో నేనే మత్తుమందు కలిపాను. అది తాగి ఆ కుటుంబం అంతా నిద్రపోయాక ఆ తర్వాత నేనే శామ్ దగ్గరికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాను. ఇందులో సోఫియా పాత్ర ఏమీ లేదు అని మొత్తం నిందను తన మీద వేసుకొని సోఫియాను రక్షించడానికి ప్రయత్నించాడు. ఇటు సోఫియా కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, అవును సార్, ఆ రాత్రి నా భర్త పక్కనే నేను కూడా గాఢ నిద్రలో ఉన్నాను. నా ఇంట్లోకి అరుణ్ ఎప్పుడొచ్చాడో, నా భర్తకు ఆ కెమికల్ ఎప్పుడు ఇచ్చాడో నాకు నిజంగా తెలియదు. నేను ఉదయం లేచి చూసేసరికి నా భర్త ప్రాణాలతో లేడు అని ఏడుస్తూ జ్యూరీ సభ్యులను నమ్మించడానికి ప్రయత్నించింది. వాళ్ళ మాటలు వినడానికి లాజికల్ గానే అనిపించాయి. నిజమే కదా, సోఫియా నిద్రపోతుంటే అరుణ్ దొంగతనంగా వచ్చి ఈ పని చేసుండొచ్చు కదా అని డిఫెన్స్ లాయర్లు వాదించారు. కానీ ప్రాసిక్యూషన్ దగ్గర ఉన్న సైంటిఫిక్ ఆధారాలు వాళ్ళ అబద్ధాల కోటను పేకమేడలా కూల్చేశాయి. ఈ కోర్టు సీన్ లో ప్రాసిక్యూషన్ వేసిన ఆ కౌంటర్ వింటే మనం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఎక్కడో ఒక చోట సైన్స్ కి దొరికిపోతాం అని మనకు అర్థమవుతుంది. ఒక ప్రొఫెసర్ ఇచ్చిన సైంటిఫిక్ లాజిక్ తో సోఫియా ఆడుతుంది అబద్ధం అని ఎలా ప్రూవ్ అయిందో ఇప్పుడు వినండి. ప్రాసిక్యూటర్ అయిన కెర్రీ జడ్ క్యూసీ నవ్వుతూ లేచి, యువర్ ఆనర్, వీళ్ళు చెబుతున్నది పచ్చి అబద్ధం. ఒక వ్యక్తి గాఢ నిద్రలో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అతని నోట్లో ఏదైనా ద్రవం పోస్తే ఏమవుతుంది? వెంటనే పొలమారిపోయి శ్వాస ఆడక గిలగిల్లాడతాడు, దగ్గొస్తుంది, మెలకు వచ్చేస్తుంది. కానీ శామ్ కు అలా జరగలేదు. ఎందుకు అని ఒక బలమైన పాయింట్ లేవనెత్తారు. దీన్ని నిరూపించడానికి ఫోరెన్సిక్ టాక్సికాలజీ ఎక్స్పర్ట్ అయిన ప్రొఫెసర్ బర్క్ ను కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టారు. ఆ ప్రొఫెసర్ కోర్టులో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మనుషులకు నిద్రలో కూడా మింగే గుణం ఉంటుంది. మన నోట్లో ఊరే లాలాజలాన్ని నిద్రలోనే మనకు తెలియకుండానే మింగుతాం. అలాగే అపస్మారక స్థితిలో ఉన్న శామ్ నోట్లో ఆ ప్రాణం తీసే కెమికల్ ను ఒక్కసారిగా కాకుండా అత్యంత నెమ్మదిగా చుక్కలు చుక్కలుగా పోశారు. అలా పోయడం వల్ల అతని శరీరం పొలమారకుండా దానంతటా అదే ఆ ద్రవాన్ని మింగేసుకుంది. ఇలా చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులుండాలి. ఒకరు శామ్ తలను పట్టుకొని మరొకరు అత్యంత నెమ్మదిగా ఆ ద్రవాన్ని పోయాలి. కాబట్టి సోఫియా నిద్రపోతుంది అన్న మాట పచ్చి అబద్ధం అని సైంటిఫిక్ గా నిరూపించారు. అంతేకాదు, పోలీసులు క్రాస్ ఎగ్జామినేషన్ లో మరో లాజిక్ తీశారు. గ్యారేజ్ డోర్ లో నుంచి దొంగతనంగా వచ్చాను అని అరుణ్ చెప్తున్నాడు. ఆ ఇంటికేమో ఎలాంటి డ్యామేజ్ లేదు. అంటే లోపల ఉన్న సోఫియా కావాలనే ముందుగా గ్యారేజీ డోర్ ని అన్లాక్ చేసి ఉంచితే తప్ప అరుణ్ లోపలికి రావడం అసాధ్యం అని లాజికల్ గా నిరూపించారు. సైంటిఫికల్ ఎవిడెన్స్ తో పాటు పోలీసులు వాళ్ళ ఇళ్లలో సీజ్ చేసిన సీక్రెట్ డైరీలను కోర్టులో ప్రవేశపెట్టారు. సోఫియా డైరీలో రాసిన ఇంగ్లీష్, మలయాళం పదాలను కోర్టులో చదివి వినిపిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ కిరాతకులు చేసిన కుట్ర ఎంత భయంకరమైనదో అర్థమైంది. జూలై 18, 2013 రోజున డైరీలో రాసింది ఆ ప్రాసిక్యూటర్ చదువుతూ, మనం చేసే ప్రతి పనికి ప్లానింగ్ ఎంతో అవసరం. ప్లాన్ లేని ఆలోచన కేవలం ఒక పగటి కల లాంటిది అని సోఫియా డైరీలో రాసుంది. ఈ ఒక్క మాట చాలు వాళ్ళు 2013 నుంచే శామ్ ను తమ దారి నుంచి తప్పించడానికి ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నారో చెప్పడానికి. ఇక అరుణ్ తన ఎలక్ట్రానిక్ డైరీలో రాసిన మాటలైతే వాళ్ళ అక్రమ సంబంధానికి నిలువెత్తు సాక్ష్యం. నేను ఆమెను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పడానికి వేలాది పుస్తకాలు కూడా సరిపోవు. ఆమె నా సొంతం. ఈ జన్మలో కాకపోయినా ఖచ్చితంగా, ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా నా భవిష్యత్తులో ఆమె నాదై తీరుతుంది. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉంటాం అని రాసి ఉన్న సోఫియా, అరుణ్ల డైరీలతో పాటు ఆపరేషన్ మిస్టర్ బిగ్ లో అండర్ కవర్ ఆఫీసర్ కు అరుణ్ స్వయంగా చెప్పిన ఆడియో రికార్డింగ్ ను కోర్టు హాల్లో ప్లే చేశారు. అందులో అరుణ్, ఆ పని చేసింది నేనే. సోఫియా ముందుగా వాడికి మత్తుమంది ఇచ్చింది. ఆ తర్వాత నేనే వెళ్లి పని పూర్తి చేశాను. వాడిది హార్ట్ అటాక్ అని అందరూ నమ్మేశారు అని నవ్వుతూ చెప్పిన మాటలు కోర్టులో రీసౌండ్ లో వినిపించాయి. ఆ వాయిస్ రికార్డింగ్ వినగానే సోఫియా, అరుణ్లకి దిమ్మ తిరిగిపోయింది. అది ఫిబ్రవరి 21, 2018. 2 వారాల పాటు సాగిన సుదీర్ఘ విచారణ ముగిసింది. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ వాదనలు విన్న తర్వాత 14 మంది సభ్యులతో కూడిన జ్యూరీ తన నిర్ణయాన్ని చెప్తూ, వీళ్ళిద్దరూ దోషులే. అరుణ్, సోఫియాలు కలిసి ఒక అమాయకుడి ప్రాణాలు తీశారని, ఇదొక పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర అని ఈ జ్యూరీ కన్ఫర్మ్ చేస్తుంది. ఇక మిగిలింది వీళ్లకు ఎలాంటి శిక్ష వెయ్యాలి అన్నదే అని తేల్చి చెప్పారు. ఇక జూన్ 2018లో శిక్ష ఖరారు చేసే రోజు రానే వచ్చింది. కోర్టు హాల్లో సోఫియా నల్లటి బట్టలు వేసుకొని తలదించుకొని ఏడుస్తూ, మై లార్డ్, నాకొక చిన్న పిల్లాడున్నాడు. వాడి భవిష్యత్తు కోసం నా శిక్షను తగ్గించండి, దయచేసి నన్ను క్షమించండి అని బతిమిలాడింది.
దడదడలాడింది. అప్పుడు విక్టోరియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పాల్ కాగ్లాన్ మాట్లాడుతూ, శామ్ అబ్రహం ఒక యువకుడు, తన సొంత ఇంట్లో తన భార్యా పిల్లల పక్కనే ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక అమాయకుడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీరు ఈ ప్రాణాలు తీసే కెమికల్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో మీకు ఎలాంటి పశ్చాత్తాపం ఉన్నట్టు నాకు కనిపించడం లేదు. నువ్వు నీ చిన్న కొడుకు గురించి మాట్లాడుతున్నావు కదా. ఉదయం నిద్ర లేవగానే తన పక్కనే ప్రాణం లేకుండా పడి ఉన్న తన కన్న తండ్రిని చూసిన ఆ 6 ఏళ్ల పిల్లాడి గురించి ఆ రాత్రి నువ్వెందుకు ఆలోచించలేదు? తన తండ్రి జీవితాన్ని బలి తీసుకున్నది తన కన్న తల్లే అన్న నిజం తెలిసినప్పుడు ఆ పసివాడు ఎంత నరకం అనుభవిస్తాడో నీకు తెలియదా? ఈ కేసులో నిజమైన బాధితుడు ఆ పసివాడే అని జడ్జి సోఫియా మీద కోప్పడ్డాడు. అది ఆగస్టు 16, 2018. న్యాయమూర్తి జస్టిస్ పాల్ కాగ్లాన్ తన తుది తీర్పునిచ్చారు. ఈ అమానుషమైన కుట్రకు పాల్పడినందుకు గాను సోఫియా అబ్రహంకు 22 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నాను. ఇందులో కనీసం 18 సంవత్సరాల పాటు ఎలాంటి పెరోల్ లేదా బెయిల్ ఆమెకు దక్కదు. ఇక అరుణ్ కు కూడా 27 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. అయితే తర్వాత రోజుల్లో అరుణ్ లాయర్లు అపీల్ కు వెళ్లడంతో ఆ అపీలేట్ కోర్ట్ ఈ నేరంలో ఇద్దరి పాత్ర సమానమే అని నిర్ధారించి అరుణ్ శిక్షను 24 సంవత్సరాలకు తగ్గించింది. అంటే అరుణ్ కనీసం 20 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గాలి. ఈ తీర్పు వినగానే ఆస్ట్రేలియాలో ఉన్న మలయాళీ కమ్యూనిటీ అంతా ఊపిరి పీల్చుకుంది. శామ్ చనిపోగానే సోఫియా పరిస్థితి చూసి పాపం అనుకొని ఆమెకు 30,000 ఆస్ట్రేలియన్ డాలర్లు చందాలుగా వసూలు చేసి ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ఆమె అసలు రంగు చూసి అసహ్యించుకున్నారు. నేరస్తులు జైలు పాలయ్యారు. చట్టం తన పని తాను చేసుకుపోయింది. కానీ ఇక్కడే గుండెలను పిండేసే ఒక సమస్య మిగిలిపోయింది. ఆ 6 ఏళ్ల పసివాడి భవిష్యత్తు ఇప్పుడేంటి? తండ్రిని కోల్పోయాడు, తల్లి జైలుకెళ్ళింది. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఆ పిల్లాడి సంరక్షణ బాధ్యతలను సోఫియా అక్క అయిన సోనియాకు కోర్టు అప్పగించింది. కానీ ఇండియాలోని కేరళలో ఉన్న శామ్ తల్లిదండ్రులైన శామ్యూల్ అబ్రహం మరియు లీలమ్మల పరిస్థితి ఏంటి? తమ కొడుకును పొట్టన పెట్టుకున్న సోఫియా బంధువుల దగ్గరే తమ ఏకైక వారసుడు పెరగడం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేక, మా కొడుకు మాకు లేడు, కనీసం మా మనవడినైనా మాకు అప్పగించండి, వాడిని పెంచుకునే స్తోమత మాకుంది, అవసరమైతే మా ఆస్తులన్నీ అమ్ముకోనైనా సరే వాడిని పోషించుకుంటాం అని ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఆస్ట్రేలియా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. కానీ ఆస్ట్రేలియా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పిల్లాడిని ఇండియాకు పంపించడానికి వాళ్ళు అంగీకరించలేదు. ప్రస్తుతానికి ఆ పిల్లాడు ప్రతి వారం తన తాతయ్య నాయనమ్మలతో వీడియో కాల్స్ లో మాట్లాడుతుంటాడు. కానీ వాళ్ళ మనసులో ఉన్న బాధను, ఆ పిల్లాడి తండ్రికి జరిగిన దారుణాన్ని వాళ్ళు ఆ పసివాడితో ఎప్పటికీ పంచుకోలేరు. దానికి కారణం సోఫియా బంధువులు ఎప్పుడూ వాడి పక్కనే ఉంటారు. వయసు పైబడిన ఆ ముసలి దంపతులు తమ మనవడిని ఒక్కసారైనా కల్లారా ఎదురుగా చూసుకోవాలని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ముగింపు చూస్తే ఒక పక్క న్యాయం జరిగింది అని అనిపిస్తుంది. కానీ ఇంకో పక్క ఆ పసివాడి పరిస్థితి చూస్తే బాధ కలుగుతుంది. వాళ్ళిద్దరూ జైల్లో మగ్గిపోవడం న్యాయమే. కానీ ఆ కొడుకు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైపోయాడు. ఒక చిన్న స్వార్థం ఎన్ని జీవితాలను బలి తీసుకుందో చెప్పడానికి ఈ స్టోరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మరోవైపు జైలు శిక్ష అనుభవిస్తున్న సోఫియా అరుణ్ల పరిస్థితి ఏంటి? సోఫియాకు ఆస్ట్రేలియా సిటిజన్షిప్ ఉంది కాబట్టి 22 ఏళ్ల శిక్ష పూర్తయ్యాక ఆమె ఆస్ట్రేలియాలోనే బతకచ్చు. కానీ అరుణ్ కు ఆస్ట్రేలియా సిటిజన్షిప్ లేదు కాబట్టి వాడి 24 ఏళ్ల జైలు శిక్ష ముగిసిన మరుక్షణమే ఆస్ట్రేలియా ప్రభుత్వం వాడిని ఇండియాకు పంపించేస్తుంది. అంటే ఎవరి కోసం, ఏ కోరికల కోసమైతే ఒక మనిషి ప్రాణాన్ని బలి తీసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారో కనీసం శిక్ష పూర్తయ్యాక కూడా వాళ్ళిద్దరూ కలిసి బతకడానికి చట్టపరంగా వాళ్ళకు అవకాశం లేదు. ప్రకృతి ఇచ్చే శిక్ష అంటే బహుశా ఇదేనేమో. ఇది ఒక అమాయకుడి ప్రాణాలను బలి తీసుకున్న శామ్ అబ్రహం మర్డర్ మిస్టరీ మరియు ఆస్ట్రేలియా పోలీసుల అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ కథ. ఈ వీడియో చూశాక ఒక మనిషిగా మీ మనసుకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.